హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ఇక్కడనైతే నేను ఊడుస్తున్నా. ఏంటక్క అలా ఊడుస్తున్నావు అని మాత్రం అనుకోకండి, జస్ట్ అది అంతవరకే ఉంది ఊడవడము. నేను అట్లా పైనుండి ఊడ్చేసిన. ఎన్ని రోజులు ఊడవలేదు, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఊడవడం చాలా తక్కువ. ఇంటి ముంగట్ని అట్లా అట్లా కొంచెం కొంచెం ఊడ్చుకున్నాము, ఊడవలేదు అన్నట్టు. ఇక్కడ మెట్లు కట్టిరు, అవి మొత్తం కంప్లీట్ చేయలేదు, చేస్తారంట కానీ కొంచెం టైం పడుతుంది. ఇక ఆ లోపు టైం పడుతుంది అంటే నేను అసలు వీడియోసే పోస్ట్ చేస్తలేను కదా. నేను బాగా మిస్ అయిపోతున్నా, పొద్దున పొద్దున ఇట్లా ఊడ్చి చల్లుడు ముగ్గు ముగ్గు పెట్టుడు వీడియోస్ చాలా మిస్ అయిపోతున్నా. అందుకని చెప్పేసి ఇక సరే అది కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అవుతుందిలే, అంతలోపు మనకి ఎందుకని చెప్పేసి ఇలా నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. మనకి ఎలా ఉన్నా కూడా ఊడ్చి ముగ్గేసుకుంటే అదో తృప్తి కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దున్నే ఇలా ఊడ్చి ఇంటి ముంగట ముగ్గేసుకుంటే, చల్లి ముగ్గేసుకుంటే బాగుంటుంది. నాకు ఇష్టం ఇట్లా ముగ్గు పెట్టుకోవడము. ఇక్కడనైతే నేను ముగ్గేస్తున్నా సింపుల్గా. అదే ఆరిపోతుంది, ఆ మట్టిలో ఇనికిపోయేసరికి ఆ ముగ్గే ఏర్పడదు, కానీ ఉన్న కొద్దిసేపు అయినా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. నేను ఇలా ముగ్గేస్తున్నా. నేను డైలీ ఇల్లు షిఫ్ట్ కాకముందుకు అక్కడ ఉన్నప్పుడు పాత వీడియోలలో డైలీ మార్నింగ్ వీడియో వచ్చేది, ముగ్గు పెట్టింది ఊడ్చి చల్లడము, ముగ్గు పెట్టడం వీడియోనైతే డైలీ వచ్చేది కదా. నేను అవి మిస్ అయిపోయినా. ఈరోజు ఇప్పటి నుండి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సింపుల్గా మా ముగ్గు అన్నట్టు, చిన్న ఆకిలి కదా, చిన్నగా చిన్న చిన్న ముగ్గులు అంతే. ఇక్కడ చూడండి, ఇంకా ఇవ్వలేదు పిల్లలు, హాలిడేసే కదా, వాళ్ళైతే పడుకున్నారు. నేను కూడా కొంచెం పని ఇట్లా ఏం లేదు, మేము ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి నేను కూడా కొంచెం లేట్గానే లేస్తున్నా. మరీ అంత పొద్దున్న అయితే ఏం లేస్తలేను. మాకు పని ఉన్నప్పుడు, పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేవవలసి వస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి లేట్గానే లేస్తున్నాము. ఇక్కడనైతే లేచేసి ఆ పని అయితే కంప్లీట్ చేస్తున్నా. వాళ్ళు అయితే లేవ్వలేదు, చిన్నమ్మ కొత్తలేసింది. ఇక్కడ నేను ఊడ్చి చల్లేసి బోళ్ళు అయితే తోమేస్తున్నా. బోళ్ళు ఇంపార్టెంట్ కదా, బోళ్ళు తోమడం. నేను ఇక్కడ బోళ్ళు తోముతుంటే ఏంటంటే మా సార్ వచ్చేసి మాట్లాడుతుండు, మేమేమో మాట్లాడుకుంటున్నాం దేని గురించో, పాల గురించి మాట్లాడుకుంటున్నాం. పాలు రోజు విరిగిపోతున్నాయి, పాలు వద్దని చెప్పేసి నేను అంటుంటే ఆయన లేదు రేపటి నుంచి మంచిగా తెస్తా అని చెప్పేసి అంటుండు. ప్రతిరోజు మాకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే రోజు పాలు తీసుకుంటున్నా, 1/2 లీటర్ రోజు పాలు ఇరిగిపోతున్నాయి. ఇవి ఇరిగిపోయిన పాలు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టుడా అని చెప్పేసి అనిపిస్తుంది. అనవసరంగా పాలు వారవశాలకు పైసలు ఇస్తున్నాం కదా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకో, డబల్ అయిపోతుంది అన్నట్టు. అందుకనే అద్దు పాలు అని చెప్పేసి నేను అంటుంటే లేదు రేపటి నుంచి మంచిగా చేస్తా అక్క అని చెప్పేసి అని అంటుండు. ఇక్కడ ఈ వీడియోని అయితే సిద్ధు తీసిండు, కొంచెం దియవా నాని వీడియో అంటే చెప్పేసి తీసిండు. నేను ఎప్పుడో వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన మా పిల్లలని నవ్వుతారు, వెనుక నుండి చక్కెర కుడకలనే ఒకటి పోతూనే ఉంటుంది, నవ్వు వస్తుంది అప్పుడప్పుడు ఇట్లా వాయిస్ మెసేజ్ పెడుతుంటే. డైలీ వేసుకునే పని, కాకపోతే ఇలా రొటీన్ పని కదా. ఇక్కడనైతే నేను బోల్ తోమేసి వచ్చేసరికి పిల్లలు అయితే లేచిన తర్వాత మంచిగా మొత్తం క్లీన్ అయితే వేసేసుకున్నా, ఊడ్చేసుకున్నా. మొన్న సోమవారమే నిన్న అడిగినట్టున్నా. సో ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు ఇది వీడియో, నేను పోస్ట్ చేయలేదు నిన్నటిది అన్నట్టు. ఇక్కడనైతే నేను మొత్తం తుడుచుకుంటున్నా. అంటే డైలీ కడుక్కుంటే బాగోదు కదా, ఒక్కసారి కడుక్కుంటే ఒక 2-3 సార్లు తుడుచుకుంటా ఇట్లా, మళ్ళీ తర్వాత కడగనైతే మనసు ఒప్పదు అసలు. ఏదేమైనా మనం కడగవలసింది, ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా, ఉష్కే ఎంట్రికలు అదొకటి ఇదొకటి ఉంటుంది కదా, అవన్నీ వెళ్ళిపోతాయి కడుగుతేనే. ఇట్లా తుడిచిన దానికంటే నాకు కడుగుతూనే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఇది తుడవడము ఊక కడుక్కున్నా కూడా బాగుండదు కదా బండలు అని చెప్పేసి ఇట్లా తుడుస్తున్నా అంతే. ఇల్లు మంచిగా తడిబట్ట పెట్టుకున్నాం అనుకో మంచిగా కంప్లీట్ అయిపోతుంది కదా, నాకు ఇష్టం ఇట్లా. సో రోజు రొటీన్ చేసే పనులే కానీ బోర్ అనిపిస్తుంది, పని తీరదు. రోజు చేసే పని అయినా సరే పని తీరదు. ఇక్కడ నేను మంచిగా చల్లేసుకొని ఇక్కడ కడపకైతే పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇక్కడ పసుపు ఎల్లో కలర్లో వాళ్ళు పెయింట్ వేసిరు కానీ డిజైన్ అయితే ఏం వేయలేదు దాని మీద. బట్ నేను వేసుకుందామని అనుకున్నా కానీ వాళ్ళు కలర్స్ కూడా వేయలేదు. మళ్ళీ ఇంకొక కోటింగ్ వస్తుందంట దాని మీద, ఓన్లీ సింగిల్ కోటింగే ఇచ్చిర్రు. అందుకని చెప్పేసి మేము ఇష్టం వచ్చినట్టు దాని మీద ముగ్గులు వేస్తున్నాము. మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ ఒక కోటింగ్ చేసి తర్వాత దాని మీద పెయింటింగ్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు.
ఇక్కడనైతే నా కడప ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా. సో ఇంతేగా ఇక బ్రష్ వేసుకున్నాం అన్నట్టు. ఒక్కొక్క పని తర్వాత ఒక్కొక్కటి. చాలా లాంగ్ టైం అయిపోయింది కదా, నేను ఇట్లా ఫుల్ వీడియో మార్నింగ్ నా పని మొత్తం మిస్ అయిపోయాను అన్నట్టు. ఇట్లనైతే ఫుల్ వీడియో పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వీడియోస్ పెడితే. కానీ ఏంటంటే ఈ మధ్యన వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి ఫుల్ వీడియో పెట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు అసలే. బట్ నాదే మిస్టేక్, నేను పెట్టలేదు వీడియోస్, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసరికే అయిపోయింది. కానీ ఇప్పటి నుండి అయితే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉన్నాం, కంటిన్యూ చేయకపోయినా కూడా అప్పుడొకటి పెడుతూనే ఉన్నాం. ఇక్కడ సిద్ధు ఎట్లున్నాడని స్నానం చేసి వచ్చి సిద్ధు ఏమో చేస్తుండు, నేను బయట నుండి కొంచెం వీడియో తీసేసిన. ఇక్కడనేమో మేము బ్రష్ వేసుకుంటున్నా, సిద్ధు స్నానం అయిపోయింది చూసిర్రు ఆల్రెడీ. నేను ఈ పన్నెండు చేసరికి సిద్ధు అయితే స్నానం చేసేసి. సిద్ధుకున్న ఏకైక మంచి అలవాటు ఏంటంటే పొద్దున్నే స్నానం ఒర్రియడు అస్సలే. మంచిగా బ్రష్ వేసుకొని స్నానం చేసి ఫస్ట్ గుడికి వేయొస్తాడు. ఏదేమైనా ఒక్క గుడికైనా వేయొస్తాడు. సిద్ధుకున్న మంచి హ్యాబిట్ అది. ప్రతిరోజు గుడికి వెళ్తాడు, ఏదో ఒక చిన్న గుడికైనా వెళ్ళేసి వస్తాడు. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా గుడికి వెళ్తే. నేను చెప్పని అవసరం లేదు ఈ విషయంలో మాత్రం, ప్రతిరోజు గుడికి వెళ్తాడు, మంచిగా అనిపిస్తుంది. కొంచెం హెల్ప్ కూడా చేస్తాడు, కొన్ని పువ్వులు లేవా నాని అని చెప్పి. ఫస్ట్ స్నానం చేసిన వాళ్ళకే కదా అన్ని పనులు వస్తాయి. కొన్ని పువ్వులు లేవా, కొంచెం నీళ్ళు పట్టవా, కొంచెం అజ్జేయవా అని చెప్పేసి చేస్తే అన్నీ వేసేస్తాడు. ఇక్కడనైతే నేను దోశలకు నైట్ పిండి రెడీ చేసి పెట్టుకున్నా. ఇక పొద్దున్నే కొంచెం పల్లి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే వేయించుకొని కొంచెం ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే పోపు కూడా పెట్టేసుకున్నా. ఫస్ట్ అవి వేయించేసి పోపు కూడా పెట్టేసుకున్నా. పోపు పెట్టేసుకున్న తర్వాత ఇక మా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టింది ఏం చూపించలేదు, అది నార్మల్ అందరు పట్టేదే నేను పట్టేసిన. ఇక దోశలు అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ పాతది ఉండే దోశ పెంక అది ఖరాబ్ అయిపోయింది, దాదాపు దాన్ని 10 సంవత్సరాలు యూజ్ చేసిన దాని పని అయిపోయింది అని చెప్పేసి నేను మళ్ళీ గంగాధరకు వెళ్ళి కొనుకొచ్చుకున్నా. దీనికి 950 ఏమో పడింది. కొత్తది తీసుకొచ్చుకున్నాక దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ కష్టం లేకుండా సింపుల్గా టేస్టీగా బాగా వస్తుంది. కానీ మనం యూజ్ చేయడం మరి మామూలుగా ఉండదు, అంతగానం యూజ్ చేసినాం. కానీ అన్ని సంవత్సరాలు కూడా యూజ్ చేయొద్దు. కానీ నేను యూజ్ చేసిన అంటే డైలీ వేసుకునేటోళ్ళు అన్ని సంవత్సరాలు యూజ్ చేయొద్దు. నేనైతే చేసిన, మేము డైలీ ఏం చేసుకోము కదా, అప్పుడొకసారి ఇప్పుడొకసారి వేసుకుంటాం కాబట్టి నేనైతే యూజ్ చేసిన. కానీ ఇక నాతో కాలేదు దాంట్లో వేసుడు, మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చిన. ఇలా మంచి సింపుల్. నేను వీడియో తీసుకుంటే దోశ వేస్తే ఈ దోశ కరెక్ట్గా రాలేదు. బట్ మా దోశలు కంప్లీట్ అయిపోయినాయి. వేస్తుంటే కూడా తినేవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ చట్నీ అయిపోయింది కదా, చిన్నమ్మనైతే దోశలు తినడానికి రెడీగా ఉంది. సిద్ధమ్మ టెంపుల్కి వెళ్ళిండు, పెద్దమ్మనేమో స్నానానికి వెళ్ళినట్టుంది. కాకపోతే వేస్తుంటే వేడివేడిగా తింటారని చెప్పేసి వేసి ఇస్తున్నా. ఇక్కడ వాళ్ళు తిన్నారు, నేను కూడా వేసుకొని తిన్నా. నేను కూడా, పిల్లలు కూడా తింటారు. ఇక్కడనైతే దొండకాయలు కట్ చేస్తున్నాం ఇక వంటకి. అటు ఇటు చేసి మళ్ళీ వంటనైతే రెడీ. ఎప్పుడు ఇంటికాడ ఉంటాయి చూడండి, వండడం పెట్టడం, మళ్ళీ తినేసరికి మళ్ళీ వండడం పెట్టడం. మళ్ళీ ఇంటికాడ ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తలేం, ఖాళీ ఉన్నాం కదా. కానీ ఎప్పుడు ఏదో పని ఉంటేనే ఉంటుంది. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే రెస్ట్ అనే ఉండదు. వంట వేయాలి, పెట్టాలి, కడగాలి, ఇది వండాలి, అది వండాలి, ఏదంటే అది చేయాలి, కడగాలి, బట్టలు విండాలి, ఆరబెట్టాలి, తోమాలి, కడగాలి, ఎన్ని పనులు ఉంటాయి కదా, అసలు ఊహించుకోలేము కూడా అన్ని పనులు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.